నారాయణపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. మున్సిపాలిటీ లేని నాడు నారాయణపేట మొట్టమొదటి మున్సిపాలిటీ హైదరాబాద్ తర్వాత, ఆ తర్వాతనే రాష్ట్రంలో చాలా ఏర్పడ్డాయి. అందుకే రాజేందర్ రెడ్డి గారు బాగా హుషారున్నాడు. ఇంతకుముందు జిల్లా చేస్తే దాల్సారిగా ఏం అడగా అన్నాడు. జిల్లా అయిపోయింది, మెడికల్ కాలేజ్ అయిపోయింది, నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాడు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ తెచ్చుకున్నాడు, ఇంకా కొన్ని తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు నన్ను మందిలో నిలబెట్టి ఇంకా ఇవన్నీ కావాలి, చేస్తావా సస్తావా ప్రజల ముందర చెప్పాలని మళ్ళీ డిమాండ్ పెట్టింది. అంటే ఇక దొడ్లకొచ్చిన గోదా పెండ పెట్టకుండా ఆడిపోతుంది. బాగా ఉపాయం ఉన్న వ్యక్తి, హుషారైన వ్యక్తి, ఎవడన్నా ఓని కానీ నా కాన్స్టిట్యూన్సీ మాత్రం బాగుండాలని మనసు నిండా కోరుకునే వ్యక్తి. మీ అందరిని నేను కోరేది ఒకటే, నారాయణపేట ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో తిరిగే టైంలో కూడా నేను చాలాసార్లు వచ్చిన, ఇక్కడ సభలు కూడా పెట్టినాం, ఉపన్యాసాలు కూడా చెప్పినాం. అప్పుడు చైతన్య స్థాయి కొద్దిగా తక్కువ ఉండే. ఆ రోజు చూస్తే ఎక్కడ చూసినా భూములన్నీ ఎడారికి కనపడతా ఉండే. ఎక్కడ పంటలు పండాయి, పండితే వాన పడితే దేవుని దయ, ఒక పంట పండినట్టు. మొత్తం నారాయణపేట నుంచి బొంబాయికి బస్సులు మనమందరం కూడా చూసినాం. వలసల పాలైనాం, కరువుల పాలైనాం. అట్లా చాలా బాధలు వచ్చినాయి. వాల్మీకి బోయాన ఒక కులం ఉంటుంది మనకు, వాళ్ళను ముంచిందేవాళ్ళు. మీరు అన్ని చరిత్రలు గమనించాలి దయచేసి. అసలు పాలమూరు జిల్లా ఒకప్పుడు చాలా విద్వత్తు ఉన్నటువంటి గద్వాల, వనపర్తి సంస్థానాలతోని గొప్ప పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి జిల్లా. సమైక్య రాష్ట్రంలో ఈ జిల్లా మొత్తం సర్వనాశనం చేయబడ్డది. కాంగ్రెస్ నాయకులు ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. ఇది చరిత్ర, నేను చెప్తున్నది, ఎవరి మీద ఆరోపణ కాదు. ఉన్న తెలంగాణ ఉండే, బ్రహ్మాండంగా ఉండే, దాన్ని తీసి తెలంగాణ ప్రజలు వద్దంటుంటే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని చెప్పి ఆనాడు విద్యార్థులు తిరగబడితే హైదరాబాద్ సిటీ కాలేజ్ దగ్గర ఒక 7గురిని కాల్చి పాడేసినారు. జబర్దస్తిగా ప్రజల మనోభిష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. అక్కడి నుంచి మొదలైనవి మన కష్టాలు. తెలంగాణ వచ్చినాడు ఎట్లా ఉండే మన పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేయండి దయచేసి. మంచినీళ్ళు లేకుండే, కరెంటు లేకుండే, సాగునీళ్ళ జాడ లేకుండే, వలసలు, కరువులు, చాలా భయంకరమైన పేదరికం, భయంకరమైన పరిస్థితి. కొత్త కుండలో ఈగజు వచ్చినట్టు కొత్త సంసారం. ఒక 3-4 నెలలు మా మెదళ్ళని కరగబెట్టి ఆర్థిక నిపుణులతోని జాగ్రత్తగా ఆలోచన చేసి ఎట్లా ముందుకు పోవాలని చెప్పి ఆలోచన చేసుకున్నాం. మీకు ఒక మాట చెప్పాలి, నేను ఇక్కడ అంతకుముందు పెన్షన్లు ఇచ్చేది ప్రభుత్వాలు, 40 రూపాయలు కూడా ఇచ్చినవి చూసినాం, 70 రూపాయలు చూసినాం, చివరికి 200 రూపాయలు కూడా చూసినాం. నేను ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తా ఉన్నాను తెలంగాణ భవన్లో. నేను ఒక మాట అడిగిన, ఎందుకు ఇస్తామయ్యా ఈ పెన్షన్లో అని అడిగిన. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కొందరు బీఆర్ఎస్ పార్టీలో ఉండినప్పుడు వాళ్ళంతా కూర్చొని రాస్తా ఉంటే నేను అడిగిన, అసలు ఈ పెన్షన్లు ఎందుకు ఇస్తామండి అని అడిగిన. నేను దానికి ఏదైనా పర్పస్ ఉందా, లేకపోతే తమాషాకి ఇస్తామా, లేకపోతే ఓట్ల కోసం ఇస్తామా, ఏంది అని అడిగిన. మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. నేను ఏం చెప్పినా అంటే, కొంతమంది విధి వంచితులు ఉంటారు, వాళ్ళ అదృష్టం బాగలేక, వాళ్ళు పెద్ద మనుషులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళకు ఆలన పాలన ఉండవచ్చు, లేకపోవచ్చు. కొంతమంది భర్తలకు స్త్రీలు చనిపోయి ఉండవచ్చు, ఆదరించే వాళ్ళు లేకపోవచ్చు. కొంతమంది ఒంటరి మహిళలు ఉండవచ్చు. అట్లనే మంచిగా ఉన్న వ్యక్తి కూడా ఒక యాక్సిడెంట్ అయితే, ఓ కాలో చేయకపోతే అంగవైకల్యం రావచ్చు. ఇటువంటి విధి వంచితులను ఆదుకునే బాధ్యత ఎవరిది? డెఫినెట్గా సమాజానిదే. సమాజానికి బాధ్యత వహించేటువంటి ప్రభుత్వానిదే. కాబట్టి అట్లా కాదు, ఒక పద్ధతి ఉండాలంటే ఏం కోరుతున్నారు సార్ మీరు అని అడిగిన వాళ్ళు. నేను చెప్పిన ఇట్లా ఎవరైతే విధి వంచితులై బాధితులై ఉన్నారో వాళ్ళు 2 పూటలు కనీసం పప్పో పులుసో తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటట్టు కావాలి అని చెప్తే అన్ని లెక్కలు తీసినారు. చింతపండు ఎంత, ఉప్పు ఎంత, పప్పు ఎంత అని లెక్క తీసి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదల కోసమే ఇంత కొసరన్నావా, ఒక 1000 రూపాయలు పెట్టండి అని చెప్పినాం. అందుకే మనం మొట్టమొదటి పెన్షన్ స్టార్ట్ చేసిన నాడు 1000 రూపాయలతో చేసుకున్నాం. తెలంగాణ ఎట్లా ఆర్థికంగా వృద్ధి అయితే దాన్ని 2000 రూపాయలు చేసుకున్నాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెట్టుకున్నా మొదలు 50,000తోనే పెట్టుకున్నాం, తర్వాత 75,000 చేసుకున్నాం,
తర్వాత 1,116 చేసుకున్నాం. అంటే పరిస్థితి ఎట్లా పెరుగుతుంటే అట్లా చేసుకుంటూ పోయినాం. మొన్న ప్రకటించిన మేనిఫెస్టోలో నేను క్లియర్గా చెప్పిన, ఉద్యోగస్తుల జీతాలు ఎట్లా పెరుగుతాయో, ఇతరులకు ఎట్లా పెరుగుతాయో, ధరలు ఎట్లా పెరుగుతాయో వీళ్ళకు కూడా, ఈ సంక్షేమదారులకు కూడా పెరగాలి. తెలంగాణలో ఈ ఎన్నికల తర్వాత ఎవరికైతే పెన్షన్లు ఇస్తా ఉన్నామో మార్చి తర్వాత వాళ్ళకి ఇమీడియట్గా 3,016 చేస్తాం. దాని క్రమంగా 4 ఏళ్ళు గడిచేటప్పటికి 5,016 తీసుకొని పోతామని చెప్పినాం. అది అందరికీ ఇవ్వబడుతుంది. తెలంగాణ ఇలా 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తూ ఉన్నది. ఎక్కడెక్కడైతే ప్రాజెక్టు పూర్తయినాయో బ్రహ్మాండంగా పండిస్తూ ఉన్నారు పంటలు. మరి 3 కోట్ల టన్నుల వడ్లు పండించి దేశానికి పెట్టే తెలంగాణ 93 లక్షల రేషన్ కార్డులు మన దగ్గర. వాళ్ళందరికీ కూడా ఈ మార్చి తర్వాత ప్రతి ఒక్కరికి సన్నబియ్యమే సప్లై చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. మేనిఫెస్టోలో ప్రకటించామని మనవి చేస్తూ ఉన్నా. ఇట్లా అనేక విషయాలు మేనిఫెస్టోలో చెప్పినాం. మీ అందరికి అవన్నీ వచ్చినాయి. రోజు కార్యకర్తలు చెప్తా ఉన్నారు. అవన్నీ ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే నేను మిమ్మల్ని పదే పదే కోరేది, ఏ పార్టీ నడవడి ఏముండే దళిత సోదరులకు నేను మనవి చేస్తూ ఉన్నా. దళిత బిడ్డలు యుగ యుగాలుగా అణచివేతకు గురైనరు, వివక్షకు గురైనరు, సామాజిక వివక్షకు. మరి వాళ్ళు అట్లే ఉండన్నా, వాళ్ళ బతుకు మారాల్సిన అవసరం ఉందా అనే ఆలోచన ఎవరు చేయలే. స్వతంత్రం వచ్చినాడే ఈ కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి ఏదైనా మంచి కార్యక్రమాలు పెట్టి ఉంటే ఇలా దళితుల దౌర్భాగ్యం ఇట్లుండేది కాదు. ఈ భారతదేశంలో ఎవడు ఆలోచన చేయలే. దళిత బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను 100% మీకు మనవి చేస్తా ఉన్నా. ఆ జాతి కూడా పైకి రావాలి కాబట్టి, వాళ్ళు అట్లా ఉండడం మనకు సిగ్గుచేటు కాబట్టి ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు వచ్చేదాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేస్తూనే ఉంటుందని నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. కాబట్టి దళిత బిడ్డలను కూడా నేను కోరుతా ఉన్నా, ఎవరు నిజంగా హృదయపూర్వకంగా మనకు మంచి చేస్తున్నారో మీరు ఆలోచించాలా, ఎలక్షన్లో ఆగం కావద్దని నేను మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రకంగా మంచి కార్యక్రమాలు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినాయి. ఏమేమి జరిగినాయో మీరు అందరూ మీ కళ్ళ ముందు చూసినారు. రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు లాస్ట్ టైం నేను వస్తే ఆ రోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరిన, రాజేందర్ని గెలిపియండి, మీకు గ్యారంటీగా నారాయణపేట జిల్లా చేస్తామని చెప్పినాం. మీరందరూ గెలిపించినారు. 1-2 నెలలనే నారాయణపేట జిల్లా చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా మీకు బ్రహ్మాండంగా రోడ్డు డివైడర్ వచ్చింది, పట్టణం సుందరీకరణ పడుతుంది, మంచి హంగులు వంగులు వస్తూ ఉన్నాయి. సిటిజన్స్ పార్క్ కూడా కట్టినారు మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి. చాలా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. ఇక్కడ మీకు రావాల్సింది ఒకటి ఉంది. సమైక్య రాష్ట్రంలో కృష్ణానది పక్కనే పారుతున్నా గుక్కడి నీళ్ళకు మనం నోసుకోలే. ఆ రోజు ఉద్యమంలో నేనే పాట రాసిన, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపాయే, పాలమూరు నల్లగొండ ఖమ్మం మెట్టు పంటలండే అని నేనే రాసిన పాట. ఈ పాట అంటే గుక్కడి నీళ్ళు రాలే. రాకపోంగా ఇంకేంది, నేను బాగా ప్లాన్ చేసి ఆలోచించి పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం. ఎందుకంటే నారాయణపేట కానీ, మహబూబ్ నగర్ కానీ, కొడంగల్ కానీ, మక్తల్ కానీ ఫుల్గా వాటర్ రావాలి. దేవరకద్ర కానీ ఈ పై పక్కంతా కూడా రావాలి. జడిచర్ల కానీ, షాద్నగర్ కానీ అన్నిటికీ రావాలి. ఎక్కడి నుంచి బతకాలి, లేకపోతే రావాలి. దానికోసం పెట్టుకున్నాం. దాని మీద కేసులేసి అది అయిపోతే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుంది అని కుట్రలు చేసి 196 కేసులు వేసినారు దాని మీద. ఈ మధ్యనే అన్ని గెలిచినాం. దేవుని దయ వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా వచ్చింది. అక్కడ లిఫ్ట్ పని అంతా కంప్లీట్ అయింది. మొన్ననే నేనే పోయి స్వయంగా బటన్ కూడా వచ్చినా, మీరందరూ టీవీలలో చూసినారు. దాని తర్వాత వెంటనే ఇక పీడ పోయింది కాబట్టి, కోట్ల బాధ పోయింది కాబట్టి నారాయణపేట, కొడంగల్, మక్తల్ నీళ్ళు వచ్చేటువంటి కాలువను కూడా మంజూరు చేసేసినాం. టెండర్లు పిలిచే దశలో ఉంది. ఒక 7-8 మాసాలలో ఎన్నికల తర్వాత ఆ కాలువ కంప్లీట్ అవుతుంది. కాలువ కంప్లీట్ అయిపోతే ఎప్పుడు నాతో రాజేంద్ర రెడ్డి కొట్లాట, ఇప్పుడు ఆయన మర్చిపోయింది. కానీ నేను చెప్తా ఉన్నా, సార్ మా జయమ్మ చెరువు సంగతి ఏంది, ఎప్పుడు మాట్లాడినా అది కూడా నిండాలి ఖచ్చితంగా అని కాలువ అలైన్మెంట్ కూడా మార్పించి జయమ్మ చెరువులకు నీళ్ళు వచ్చేట్టు చేసేటోడు కూడా మన రాజేందర్ రెడ్డి అని నేను మనవి చేస్తూ ఉన్నా. అట్లనే మళ్ళా దామరగిద్ద కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొన్ని ఎత్తైన ప్రాంతాలని కొడంగల్లో కూడా కొన్ని ఉన్నాయి. వాటికి కూడా కడుపు నిండా నీళ్ళు రావాలని చెప్పి కానుకుర్తి, కర్ణాటక బార్డర్లో ఉండేటువంటి కానుకుర్తి దగ్గర ఒక ఎత్తు ప్రదేశంలో ఒక రిజర్వాయర్ కట్టి చిన్న లిఫ్ట్ పెట్టినట్టయితే మాకు ఎత్తైన మండలాలకు కూడా వస్తుంది.
నారాయణపేట మొత్తం పచ్చబడుతుంది అనేది రాజేందర్ రెడ్డి గారి కోరిక. నేను 100% మీకు మనవి చేస్తా ఉన్నా. ఒక సంవత్సర కాలం